హైదరాబాద్ హైదర్ షా కోట్ కారు బీభత్సం ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మితిమీరిన వేగంతో 2 బైక్లను కారు ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన వేగానికి రిటైర్డ్ ఆర్మీ జవాన్ గాల్లోకి ఎగిరిపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. ఘటనలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నలుగురిపై కేసు నమోదు చేశామని, మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని సూచిస్తున్నారు. ప్రమాదం నిన్న ఎర్లీ మార్నింగ్ 5:30కి జరిగిందండి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడనే దమ్ము రవీందర్ అని ఎక్స్ ఆర్మీ పర్సన్ 47 years ఉన్నాయి. అతడు డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తున్న తరుణంలో ప్రమాదం జరిగింది. ఒక 2 బైకులకు యాక్సిడెంట్ చేయడం జరిగింది ఇవి అక్యూజర్స్. సో అందులో ఒక వ్యక్తి స్పాట్ చనిపోయాడు. ఇంకా మిగతా 2కి గాయాలైనాయి. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ పొందుతున్నారు, బాగానే ఉన్నది. ఈ 4 అక్యూజర్లు కూడా ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు మత్తు తీసుకొని అంటే మందు తాగి బోనాల్ ఫెస్టివల్ సెలబ్రేషన్లు మందు తాగేసి వాళ్ళు వాహనం నడుపుతున్నారు. అందులో ప్రమాదం జరిగింది. మద్యం సేవించిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదని మేము చెప్తున్నామండి. వాహనాలు నడిపినచో ఏమైనా యాక్సిడెంట్లు అయితే కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పుడు అందుకు ఉదాహరణ ఇదే, మద్యం వాహనాలు నడపకూడదు.